ప్రభునామనకు ఘనత కలుగును గాక. లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వాక్యము మనం చదువుకుంటున్నాం. అందుకు పేతురు, ఓయా, నువ్వు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనం చూసినప్పుడు యేసు ప్రభువుని సిలువ వేయుటకు వాళ్ళు పట్టుకున్నారు, యూదులు శాస్త్రులు పట్టుకున్నారు. అయితే సిలువ వేయక మునిపే ప్రభువు శ్రమ పొందక మునిపే వారితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 31 నుంచి 34 వాక్యాల్లో మనం చూసినప్పుడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమలే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లు నేను నీ కొరకు తండ్రిని వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నువ్వు నీ సహోదరులను స్థిరపరచమని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అతను ప్రభువుతో, పేతురు ఏం చెప్పాడండి, ప్రభువా, నీతో కూడా చెరలోనికైనను మరణమునకైనను వెళ్ళుటకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ప్రభు పేతురుతో చెప్పాడు, నేడు కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారుగా నన్ను ఎరగవని చెప్తావు పేతురు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వారు యేసు ప్రభువును పట్టుకున్నారు, సిలువ వేయటానికి తీసుకెళ్ళారు. ఆ రాత్రి యేసు ప్రభువును తీర్పు కొరకు తీసుకెళ్ళినప్పుడు పేతురు కూడా ఆయన వెంబడి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వారు నడి ముంకట మరి అగ్ని వేసుకొని చలి కాచుకుంటున్నట్టు సందర్భము. మరి ఆ స్థలంలో పేతురు కూడా వాళ్ళతో కూడా కూర్చున్నారు. మరి మొదట ఒక చిన్నది అతను చూచి, ఇతను కూడా ఆయనతో కూడా ఉన్నవాడే అని చెప్పినప్పుడు, అమ్మాయ్య, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. రెండోసారి ఇంకొక ఆమె మాట్లాడితే అలాగే చెప్పాడు. మూడోసారి ఒక వ్యక్తి, ఇతను గలీలీయుడు కదా, ఇతను కూడా ఆయనతో కూడా ఉన్నవాడే అన్నప్పుడు, ఓయా, నువ్వేం చెప్తున్నావో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినప్పుడు, మూడోసారి ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి తెలియదన్నాడో కోడి కూసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభువు వెనక్కి తిరిగి పేతురు వైపు చూచాడు. పేతురు ప్రభువుని చూసి పశ్చాత్తాపడి బయటికి వెళ్ళి ఏడ్చెను అని చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పేతుర్ని అంటున్నాం మనం కూడా ఆయన బిడ్డలమే. ఎన్ని మార్లు మనం బొంగలేదు, ప్రభు వాక్యాన్ని బట్టి వాక్యానుసారమైన జీవితం జీవించక అబద్ధాలు ఆడుతూ అనేక సార్లు మనల్ని మనం కాపాడుకోవాలని, ఆయా సందర్భంలో మనల్ని మనం తప్పించుకోవాలని మనం ప్రయాసపడుతూ ఉంటాం. నేటి దినాల్లో భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. మరి ఎంతోమంది అనేక ప్రదేశాల్లో, ఉత్తర భారతదేశం అంతట్లో కూడా ప్రభు కొరకు హతసాక్షులు అవుతున్నారు. మరి అలాంటి సమయంలో మనం ఉంటున్నాం. మనకు ఎప్పుడు అలాంటి సందర్భం వస్తుందో, మరి ఒకవేళ వస్తే మన పరిస్థితి ఏమిటి? మనం ప్రభువుని అరగమని చెప్పి చనిపోతామా? మేము ప్రభు బిడ్డలమే అని ధైర్యంగా చెప్పుకొని దేవుని కొరకు హతసాక్షులు అవటానికి సిద్ధపడతామా? పేతురంతటి వాడే బలహీనపడ్డాడు. దేవుడు తర్వాత పునరుత్థానుడైన తర్వాత పేతుర్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ దినం పునరుత్థానుడైన యేసు ప్రభు మనతో కూడా ఉంటే మనం దేనికైనా సిద్ధపాటు కలిగిన వారు ఉంటాం. ఎందుకంటే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఈ దర్శనం చూస్తూ చెప్తున్నాడు, పరలోకము తెరవబడి ఉండుటయు తండ్రి కుడి పార్శ్వన కుమారుడు నిలవబడి ఉండుటయు చూస్తున్నానని చెప్పినప్పుడు వారు కోపంతో మండిపడి పళ్ళు కొరుకుతూ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నట్టుగా చూస్తున్నాం. ఆయన రాళ్ల దెబ్బలు తింటూ వాళ్ళ కొరకు క్షమాపణ అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ అనుభవం ఈ స్టెఫన్లోది కాదు, పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి అనుభవం ఆయనకి ఇచ్చాడు. కనుక మనం కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడే వారమైతే ప్రభు నిమిత్తం భంగము, ఆయన ఎవరో తెలియమని చెప్పము, ఆయన కొరకు హతసాక్షులు అవ్వటానికైనా సిద్ధపడతాం. అలాంటి ఆత్మీయ అనుభవం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసు రక్షక, క్రీస్తు యేసును మరణము నుంచి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడ్ల మీరును మరణమును జయించి తిరిగి లేతురు అని వాక్యం మేము చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు బహుధైర్యం కలిగి ఉందురు అని వాక్యం కూడా మేము చూస్తున్నాం. ప్రభువా, నీ ఆత్మ మాలో ఉండే మేము కూడా బహుధైర్యం గలవారమై నీకు సాక్షులుగా జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తారని నమ్మి నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. అట్టి ధన్యత కలిగిన ఆత్మీయ జీవితం మాకు అందరికీ దయచేయమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.